స్టార్ హీరోయిన్ గా ఓ వెలిగిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు అదరగొట్టింది. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ఎంతగానో మెప్పించింది. అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, హౌస్ఫుల్ 4, అలా వెంకటాపురంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలతో వరుస సక్సెస్ సాధించిన పూజా హెగ్డే ఆ తర్వాత మాత్రం హిట్ కోసం ఎంతో ఎదురు చూస్తుంది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసికా బాయ్, కిసికి షాన్, దేవా, రెట్రో సినిమాలు వరుసగా ఫ్లాప్లు అయ్యాయి. ఇటీవల వచ్చిన రెట్రో చిత్రంలో డీ గ్లామరైజ్డ్ పాత్ర పోషించగా దీనిపై కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అది కూడా అభిమానులకు నిరాశను మిగిల్చింది. తాజాగా ఆమెకు దక్కవలసిన ఓ క్రేజీ కాలీవుడ్ ఆఫర్ మిస్ అయినట్లు తెలుస్తుంది. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకునే యోచనలో ఉండగా చివరికి ఆమె స్థానంలో మలయాళ బ్యూటీ మమితా బెర్జును ఫైనల్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మమితా బెర్జు ప్రేమలు సినిమా ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా దళపతి విజయ్, సూర్య వంటి టాప్ హీరోల ప్రాజెక్టులలో అవకాశాలు దక్కించుకుంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో దూసుకుపోతుంది. ఇప్పుడు ధనుష్ సినిమా అవకాశం దక్కడంతో ఆమె కెరీర్ దూసుకుపోయే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.